వాడు నడిచిన దాన్ని బట్టి పిల్లలు స్తోత్రం చెప్పండి. ఇక్కడ పెద్దోళ్ళు భూమి గారు మరి చక్కగా నడవటాన్ని బట్టి వారి కుటుంబం అంతా ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు ప్రభువుని తెలుసుకున్నారు. స్తోత్రం చెప్పండి. వారి పిల్లలు దేవుని మార్గంలో నడవటం వల్ల వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడ్డారు. స్తోత్రం చెప్పండి. కరిమల్లా కుటుంబం వాళ్ళు దేవుని మార్గంలో నడిస్తే ఏం చేస్తాడు? దేవుడు వాడి పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మరి తర్వాత మరి రేష్మా జోసఫ్ వీళ్ళిద్దరు పిల్లలు కనుక వాళ్ళు దేవుని మార్గంలో నడిస్తే వాళ్ళు పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆఖరి టైంలో చక్కగా మందిరానికి వచ్చారు సత్యవతమ్మ గారు. హల్లెలూయా. ఇప్పటికైనా సరిగ్గా నడవాలి. ఇప్పటికైనా సరిగ్గా నడవాలి. ఎప్పుడోకప్పుడు మేకపోతును పట్టుకుని అక్కడ చిందులేసినందువల్ల బోళ్ళంత అనారోగ్యం వస్తుంది, బోళ్ళని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చేసే పనుల వల్ల నష్టం తెచ్చుకోకూడదు. హల్లెలూయా. ఏదో చేసి ఏదో లోకానుసారం చేసే దగ్గర నువ్వు కూడా లేలతో ప్రవర్తిస్తే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. జాగ్రత్త. అందుకనే నిన్ను బట్టి దేవుని నామం దూషింపబడకూడదు. అందుకనే వాక్యం ద్వారా దేవుడు నీ పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలి కానీ ప్రయత్నాలు హల్లెలూయా హల్లెలూయా నీ పిల్లలు చేసేటట్టు నువ్వు చేస్తే నీ గొప్పతనం ఏముంది? అందువల్ల ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. జాగ్రత్త. హల్లెలూయా. ఏనండి దేవుని బిడ్డలారు, అందుకనే వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఇప్పటి నుంచి అయినా వాక్యం ఈ రోజు నుంచి అయినా కరెక్ట్ గా బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు నీ పిల్లల్ని వారి పిల్లల్ని ఆశీర్వదించడానికి మరి దేవుని కృపలో వర్ధిల్లటానికి దేవుడు ఒక మంచి అవకాశం నీకు ఇవ్వటానికి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాడని గుర్తించు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వరకు సరిగ్గా బ్రతకలేదేమో, ఇప్పుడు వరకు కొన్ని పొరపాట్లు ఉన్నాయేమో, కొన్ని ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయేమో, దేవుని మార్గంలో నడవకోకుండా దేవునికి ఇష్టంగా కాకోకుండా దెయ్యానికి ఇష్టంగా కొన్ని పనులు చేసావేమో. ఇప్పుడైనా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ పిల్లలను మంచి స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. వదిలే నా పిల్లలు ఎడిపోతే నాకేంటి, నేను ఎడిపోతే నాకేంటి అని అనుకున్నావు అనుకో, భయంకరమైన ఉగ్రత రేపు ఉంది. రెండో ఆశీర్వాదం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏడ్పును పండ్లు కొరకట అంటే గనక అది భయంకరమైంది. కోట్ల సంవత్సరాలు ఆ నరకంలో కాలాలు గనక ఆ పరలోకం వెళ్ళటానికి ముందు నువ్వు ఆయన మార్గంలో నడుస్తూ ఆయన అప్పగించిన దాన్ని నీ బ్రతుకుని జాగ్రత్తగా కాపాడి ఆయన కొరకు ఆయనలో మరి జీవించాలని ప్రైజ్లాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుడు ప్రమాణం చేసిన ప్రమాణాన్ని దావీదు విషయంలో స్థిరపరచాడు గనక దేవుడు నీ ఎడల చేసిన ప్రమాణాన్ని దేవుడు స్థిరపరచాలి అని అంటే నువ్వు ఆయన మార్గంలో నడిచి ఆయనకి ఇష్టంగా బ్రతికే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకుని స్థిరపరచబడే స్థితిలో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు తన వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్ ఆమేన్. అందరూ నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు వరకు మరి దేవునికి విరోధంగా ఏమైనా పాపం చేస్తే, దేవుని విషయంలో ఏమైనా తప్పిపోతే, దేవుని విషయంలో మరి దేవునికి దూరంగా జరిగిపోతే, చేయకూడని పనులు మరి బంధువులు స్నేహితులు ఎవరైనా నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తే నడిచేవేమో, దారి తప్పిపోయావేమో, పాడైపోయావేమో ఒకసారి గమనించిన ప్రార్థన చేసుకో.
నేను ప్రార్థన